హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ అడ్వాన్స్ అండ్ న్యూమరికల్ అనాలిసిస్. ఈ అడ్వాన్స్ అండ్ న్యూమరికల్ అనాలిసిస్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటని ఆలోచిస్తున్నారా? అండ్ యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ దేనికి ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నారా? అయితే మీకోసమే మా ఈ వీడియో. లెట్స్ బిగిన్ అవర్ ది టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేయండి, లేదంటే మా నోటిఫికేషన్స్ అనేవి మీకు రావు. And let's begin on the topic. And యూనిట్ వన్ చూసుకున్నట్టయితే యూనిట్ 1 నుంచి 20 మార్క్స్ వస్తాయి. అండ్ వెయిటేజ్ అనేది ఇప్పటి వరకు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను వెయిటేజ్ మీద. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే ఈ వీడియో అనేది అర్థం కాదు. ముందు వెయిటేజ్ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ యూనిట్ 1 నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అని చూసుకున్నట్టయితే, ఫిట్టింగ్ ఏ స్ట్రైట్ లైన్. ఫిట్టింగ్ ఏ స్ట్రైట్ లైన్ ఎన్ని మార్క్స్కి అంటే, ఇది థియరం అండి. ఒక్కొక్కసారి షార్ట్కి అడగచ్చు, ఎస్ఐ కూడా అడగచ్చు. అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే నెక్స్ట్ లీస్ట్ స్క్వేర్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు దీనికి 3 స్టార్ రేటింగ్ ఇచ్చుకోవచ్చు. అయితే ఇది ఎన్ని మార్క్స్కి వస్తుందంటే 5 షార్ట్స్ ఆర్ ఎస్ఐ పక్కా అండి. ఇది షార్ట్స్ ఆర్ ఎస్ఐలో ఉంటుంది. అంటే ఇది థీరం ఉంటుంది, బట్ థీరం కన్నా ఎక్కువ సమ్ అయితే ఇస్తాడు. ఒక్కోసారి థీరం కూడా అవ్వచ్చు. నేను చెప్పేవన్నీ 4 థీరమ్స్ ఉంటాయి, 4 థీరమ్స్ ప్లస్ అండ్ ఇట్స్ మీద సమ్స్ ఉంటాయండి. మహా అయితే 8 ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే పవర్ ఫంక్షన్. ఇది థీరం ఆర్ సమ్ అండి. దీనికి మనం 2 స్టార్ రేటింగ్ ఇచ్చుకోవచ్చండి. పక్కాగా ఉంటుందండి ఇది కూడా. అది మిస్ అవుతే ఇది పడవచ్చు. అండ్ ఇది ఎన్ని మార్క్స్కి వస్తుందంటే 5 ఆర్ 10. 5 ఆర్ 10 ఎలా అంటే, దీన్ని థీరం అవ్వాలనుకుంటే 5 మార్క్స్కి ఇస్తాడు, అండ్ సమ్ అవ్వాలనుకుంటే 10 మార్క్స్కి ఇస్తాడు. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే పారాబోలా ఎన్ని మార్క్స్కి అంటే ఎన్ని రేటింగ్ అవ్వచ్చు అంటే, ఇది కూడా 3 స్టార్ రేటింగ్ అవ్వచ్చు. ఇది 5 ఆర్ 10 మార్క్స్, షార్ట్ ఆన్సర్స్ ఆర్ ఎస్ఐలో పడుతుందండి. మ్యాక్సిమం ఇవే ఉంటాయి. లేదంటే ఇంకోటి ఏంటి అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. చాలా ఈజీగా ఉంటుందండి చాప్టర్ అనేది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాల్సింది నన్ను అడిగితే ఈ లీస్ట్ స్క్వేర్కి, ఈ పవర్ ఫంక్షన్కి ముందు ఇచ్చుకోండి. ఇవి రెండు వచ్చాక పారాబోలా అండ్ ఎక్స్పోనెన్షియల్ ఇవి రెండు చూడండి. దాని తర్వాత ఫిట్టింగ్ ఏ స్క్వేర్, అదే స్ట్రైట్ లైన్ అని చెప్పేసి అది చూడండి. ఇవి 4 థియరమ్స్ నేర్చేసుకోండి, అండ్ సమ్స్ కూడా వీటి మీద నేర్చేసుకోండి. అండ్ యూనిట్ 1 కంప్లీట్ అయిపోయిందండి దీంతో. అండ్ నెక్స్ట్ యూనిట్ 2 చూద్దాం. యూనిట్ 2 న్యూమరికల్ డిఫరెన్షియేషన్స్ అండి. న్యూమరికల్ డిఫరెన్షియేషన్స్ అయితే ఈ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయంటే 20 మార్క్స్. ఈ 20 మార్క్స్ ఎలా వస్తాయని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు, ఎవరు చెప్పలేంది అన్న ఎలా చెప్తున్నాడని. అండ్ ఆల్రెడీ మీకు ఒక వీడియో చేశానండి వెయిటేజ్ మీద వీడియో చేశాను. ఒకసారి వెళ్ళి లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను కిందన, అండ్ ఒకసారి మీరు వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ దీంట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అండి. ఇంటర్పోలేషన్ ఫార్ములా డెరివేటివ్ అడుగుతాడండి. డెరివేటివ్ ఇప్పుడు నేను చెప్పేవన్నీ డెరివేటివ్సేనండి. ఇంటర్పోలేషన్ ఫార్ములాస్ అనేవి మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటంటే న్యూమరికల్ అనాలిసిస్లో ఉంటాయి. న్యూమరికల్ అనాలిసిస్ కాదండి, ఇది అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్. ఇందులో డెరివేటివ్స్ మాట్లాడుతారని అడుగుతాడు. ఈ డెరివేటివ్స్లో ఫస్ట్ థీరం ఆర్ సమ్ ఉంటుందండి. థీరం ఆర్ సమ్ పక్కా ఉంటుందండి. మ్యాక్సిమం న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది ఇక్కడ మీరు 3 స్టార్ రేటింగ్ వచ్చుకోవచ్చండి. ఇది పక్కాగా ఉంటుందండి ఇది మాత్రం, ఈ సమ్ అయితే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది కాక రాకపోయి ఉంటే బ్యాక్వర్డ్ అండి.
న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అండి. ఇంటర్పోలేషన్ ఫార్ములా డెరివేటివ్స్ థీరం కానీ సమ్ కానీ ఉంటుందండి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఓన్లీ డెరివేటివ్స్ ఉంటాయండి. అండ్ మీకు చూసుకున్నట్టయితే 5 మార్క్స్కి థీరం అవ్వచ్చు, షార్ట్ ఆన్సర్గా థీరం అవ్వచ్చు, లేదా ఎస్ఏ సమ్గా ఇవ్వచ్చు. సో థీరం అండ్ సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ రెండు కాక ఇంకోటి ఏంటి అంటే పక్కాగా ఏఆర్ బిట్ కింద ఇది వస్తాయండి. అంటే ఏ బిట్లో ఏదో ఒక క్వశ్చన్, ఇంటర్పోలేషన్, న్యూటన్స్ ఫార్వర్డ్ ఆర్ న్యూటన్స్ బ్యాక్వర్డ్, ఈ రెండు ఉంటాయండి మ్యాక్సిమం. ఈ రెండు లేకపోయిందంటే మీకు దాంట్లో ఇంకోటి ఏంటి అంటే డెరివేటివ్ ఆఫ్ స్టెర్లింగ్స్ అండి. స్టెర్లింగ్స్ ఫార్ములా మీద ఉంటాయి. అండ్ దీంట్లో కూడా సేమ్ థీరం ఆర్ సమ్ అండి. మ్యాక్సిమం అయితే సమ్ అడగొచ్చు, థీరం అడగకపోవచ్చు, బట్ ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీరు ఇవ్వాల్సింది న్యూటన్స్ ఫార్వర్డ్కి బ్యాక్వర్డ్కి అండి. దాని తర్వాతే స్టెర్లింగ్స్కి వెళ్ళండి. అండ్ దాని తర్వాత ఇంకోటి చూసుకున్నట్టయితే న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా అండి. డిఫరెన్స్ ఫార్ములా ఇది ఎన్ని మార్క్స్కి అంటే ఇది కూడా థీరం ఆర్ సమ్ అండి. మ్యాక్సిమం ప్రిఫరెన్స్ అయితే ఫార్వర్డ్కి, బ్యాక్వర్డ్కి, సమ్స్కి ప్లస్ థీరంకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. దాని తర్వాతే న్యూటన్స్ డివైడెడ్ ఫార్ములా అండ్ స్టెర్లింగ్స్కి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ దీంట్లో ఏంటంటే మ్యాక్సిమం మినిమం వాల్యూస్ అండి. మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఇది పక్కాగా ఉంటుందండి, ఇది కూడానా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎర్రర్స్ ఇన్ న్యూమరికల్ డిఫరెన్షియేషన్స్ అండి. ఇది పక్కాగా పేపర్లో అయితే ఉంటుందండి, పక్కాగా 5 మార్క్స్ క్వశ్చన్ అండి. ఇది పక్కా అండి, ఇది పక్కా అంటే పక్కా. దీనికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చినా తప్పలేదు. ఇది పక్కాగా ఉంటుంది. మీ ఓల్డ్ పేపర్స్ కూడా కావాలంటే ఓపెన్ చేసి చూడండి. అంతే అండి. యూనిట్ 3లోకి వెళ్ళిపోదాం. అండ్ యూనిట్ 3లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన వీడియో అనేది లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అండ్ మీ కొలీగ్స్ ఎవరైనా డిగ్రీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి సెండ్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. అండ్ యూనిట్ 3లోకి వెళ్ళిపోతే యూనిట్ 3 లెసన్ నేమ్ వచ్చేటప్పటికి న్యూమరికల్ ఇంటిగ్రేషన్స్ అండి. ఇంటిగ్రేషన్స్లో న్యూమరికల్ ఇంటిగ్రేషన్స్ ఎన్ని మార్క్స్ అని చెప్పేసి అంటే ఇది మ్యాక్సిమం 20 or 25 మార్క్స్ వస్తాయండి. ఎంతండి? 20 or 25. ఈ 20 or 25 ఎలా ఇవ్వచ్చు అంటే ముందు చెప్పిన యూనిట్ 2లో ఒక 5 మార్క్స్ తీసేయచ్చు, దాన్ని 5 మార్క్స్ దీంట్లో, అంటే ఇంకా 3 షార్ట్స్ అనేవి ఇందులో ఇవ్వచ్చు అండి. ఓకేనా? మీరు చాలా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఏంటి అంటే ఈ యూనిట్ 3కేనండి. అండ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా అండి. జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా అండి. ఈ జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా మిస్ అవుతే ట్రిపిజాయిడియల్ రూల్ అండి. ట్రిపిజాయిడియల్ రూల్లో థీరం ఆర్ సమ్ ఇస్తాడండి పక్కాగా. థీరం ఆర్ సమ్ మ్యాక్సిమం పేపర్లో అయితే ఈ క్వశ్చన్ లేకుండా అయితే ఉండదండి. థీరం ఆర్ సమ్ పక్కా అండి. ఇది మిస్ అవుతే సింప్సన్స్ 1/3 రూల్ ఆర్ సింప్సన్స్ 1/3 రూల్ ఆర్ 3/8 రూల్ అండి. 3/8 రూల్. ఈ సింప్సన్స్ 1/3 రూల్ అనేది 10 మార్క్స్ అండి, ఎస్ఏగా ఇస్తాడండి. అండ్ ఇక్కడ 3/8 చూసుకున్నట్టయితే 5 మార్క్స్కి ఇస్తాడండి. నేను మీకు ఎలాగంటే ఈజీగా చెప్పేశాను. ఇది ఒక మోడల్, ఇది ఒక మోడల్. 3/8 మోడల్ వేరు, 1/3 మోడల్ వేరు.
ఓకే, పక్కాగా అయితే ఇది పేపర్లో ఇది 5 స్టార్ రేటింగ్ అని ఇది కూడా ఇది పక్కాగా పేపర్లో ఉంటుందండి. 3/8 ఆర్ 1/3 అని. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే బోల్స్ రూల్ ఆర్ వెడల్స్ రూల్ అండి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇవి రెండు థీరం ఆర్ సమ్ అండి. థీరం ఆర్ సమ్ ఇస్తారండి. పేపర్లో చూసుకున్నట్టయితే మ్యాక్సిమం సింప్సన్స్ 1/3 ఆర్ 3/2 పక్కా క్వశ్చన్ ఉంటుందండి. ఆర్ లేకపోతే బోల్స్ కానీ వెడల్స్ కానీ పక్కాగా థీరం ఆర్ సమ్ ఉంటుందండి. మ్యాక్సిమం చూసుకోండి కావాలంటే పేపర్స్. అండ్ ఇంతే అండి, యూనిట్ 3 నుంచి ఇంతే, ఇంకేం లేవు. అండ్ ఇంకేమైనా అడిషనల్ క్వశ్చన్స్ ఉంటే మీకు ఇంకొక వీడియో చేసి పెడతాను. ఇంకా అండ్ మ్యాక్సిమం సిలబస్ అయితే ఇంతే అండి. సిలబస్లో నుంచి ఇంతే వస్తాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి. అండ్ మీకు చెప్పాను ఆల్రెడీ యూనిట్ 3 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని. దీని మీద చాలా ఫోకస్ అయితే మీరు చేయాలి. అండ్ యూనిట్ 3 అంటే మీకు ఆల్రెడీ 3 చాప్టర్స్ అయిపోయి 3 నుంచి 60 మార్క్స్ అయిపోయినట్టే. అంటే మ్యాక్సిమం పాస్ మార్క్ అయితే అయిపోయినట్టే. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను యూనిట్స్ మీద ఎలా వెయిటేజ్ చెప్తున్నానో ఒక వీడియో అనేది రెడీ చేశానని. అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే యూనిట్ 4 అండి. యూనిట్ 4 చాప్టర్ నేమ్ వచ్చేటప్పటికి లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అండి. ఇది ఎంత అంటే 15 మార్క్స్ అండి. వెయిటేజ్ వచ్చేటప్పటికి 15 మార్క్స్. అండ్ ఇక్కడ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే లీనియర్ ఈక్వేషన్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అనేది పక్కా అండి 5 మార్క్స్కి ఉంటుందండి. దీనికి కూడా 5 స్టార్ రేటింగ్ వచ్చుకోవచ్చు. పక్కాగా మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అనేది ఉంటుంది. ఇది లేకపోయిందంటే గాస్ ఎలిమినేషన్ మెథడ్ 5 మార్క్స్కి లేదా షార్ట్స్కి ఆర్ ఎస్ఐకి అడగచ్చు. ఓకేనా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 10 మార్క్స్కి అయితే గాస్ ఎలిమినేషన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే క్రామర్స్ రూల్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎల్యూ డికంపోజిషన్ అండి. డికంపోజిషన్లో పక్కాగా ఈ ఎల్యూ డికంపోజిషన్ని మెథడ్ ఇంకో విధంగా అంటారండి. కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. దీన్ని ఇంకొక మెథడ్గా ఏమంటారంటే మెథడ్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ అండి. మెథడ్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ అండి. ఇది ఎన్ని మార్క్స్కి అడుగుతాడంటే 10 మార్క్స్కి అండి. ఇది పక్కాగా 10 మార్క్స్కి అడుగుతాడండి. అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే నెక్స్ట్ మెథడ్ మీరు చూసుకున్నట్టయితే గాస్ జాకోబిస్ అండి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ 10 మార్క్స్కి. గాస్ జాకోబిస్ మెథడ్ అండి. గాస్ జాకోబిస్ మెథడ్ ఎన్ని మార్క్స్కి అంటే 10 మార్క్స్కి అంటే ఎస్ఐకి ఇస్తాడండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే గాస్ సిడియల్. ఇది లేకపోతే అది లేకపోతే ఇది అండి. గాస్ సిడియల్ మెథడ్ ఇది ఎన్ని మార్క్స్కి అంటే ఇది కూడా 10 మార్క్స్కేనండి. అండ్ ఇంతే అండి, యూనిట్ 4 నుంచి ఇంతే వస్తాయి. అండ్ ఇప్పుడు యూనిట్ 5లోకి వెళ్ళిపోదాం. చాలా ఈజీ, మహా అయితే 5 or 6 టాపిక్స్ ఉంటాయి అంతే. అండ్ మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను ఆల్రెడీ న్యూమరికల్ అనాలిసిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పేశానండి. అండ్ అదే సేమ్ పేపర్ డిటో మ్యాక్సిమం అవే క్వశ్చన్స్ పడ్డాయండి ఆల్రెడీ అయిన ఎగ్జామ్స్లో యూనివర్సిటీస్కి. కావాలంటే ఒకసారి లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే యూనిట్ 5లో నుంచి పికాట్స్ అండి. దీనికి 5 స్టార్ రేటింగ్ ఇస్తాను నేనైతే. పికాట్స్ మెథడ్ ఇది పక్కాగా ఉంటుందండి. పికాట్స్ మెథడ్ అనేది దీనికి ఎంత అంటే 10 మార్క్స్ అని చెప్పేసి ఇది
అండ్ దీని వెయిటేజ్ వచ్చేటికి యూనిట్ 5కి 15 మార్క్స్ అండి, చెప్పడం మర్చిపోయాను. అండ్ పిక్వార్డ్స్ మెథడ్ అనేది 5 స్టార్ రేటింగ్ అండి, ఇది పక్కాగా క్వశ్చన్ అయితే ఉంటుందండి. అండ్ దీనికి మిస్ అవుతే యూలర్స్ మెథడ్ అండి, ఇది మిస్ అవుతే యూలర్స్ మెథడ్, ఇది యూలర్స్ మెథడ్ 10 మార్క్స్కేనండి ఇది కూడా. అండ్ ఇది కూడా మిస్ అవుతే రంజుకుత్తా మెథడ్ అండి, రంజుకుత్తా మెథడ్లో 2 ఉంటాయండి, సెకండ్ ఆర్డర్ అండ్ అది కాకపోతే 4th ఆర్డర్ అండి. 4th ఆర్డర్ రంజుగుత్తాలో 2 మెథడ్స్ ఉంటాయండి, కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే మీకు కొంచెం పేపర్ని టఫ్ చేయాలనుకుంటే టైలర్ సిరీస్ అనేది ఇస్తాడండి. టైలర్ సిరీస్ కొంచెం పేపర్ని టఫ్ చేయాలనుకుంటే, లేదంటే పిక్వార్డ్స్ మెథడ్ ఆర్ యూలర్స్ మెథడ్ అనేది పక్కాగా ఇచ్చేస్తాడండి. అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే ఇంకా మిగతావి ఏమున్నాయంటే ఇంతటితో ఇంకొక మెథడ్ ఉన్నదండి, యూలర్స్ మోడిఫైడ్ మెథడ్ అండి. ఇది ఎన్ని మార్క్స్ అంటే 5 మార్క్స్కి అండి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, యూలర్స్ మోడిఫై మెథడ్, ఇది యూలర్స్ మెథడ్, ఇది 10 మార్క్స్కి, ఇది 5 మార్క్స్కి, ఇంతే అండి, అయిపోయిందండి. ఇవే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఏంటంటే 5 యూనిట్స్ నుంచి. అండ్ చాప్టర్ అంతా కంప్లీట్ అయిపోయిందండి, అడ్వాన్స్ అండ్ న్యూమరికల్ అనాలిసిస్ అయిపోయిందండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే అందులోకి వచ్చి అడగండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.